నాడు ఎన్నికల ముందు ప్రజలకు అనేకమైన హామీలు ఇచ్చారు. ఎన్నికలు అయిపోయిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ఓటన్ బడ్జెట్ ఒక మీటింగ్ పెట్టారు. అసెంబ్లీలో ఈయన చెప్తున్నారు, ఆ టీవీకా చూసి వచ్చే ఆదాయం 1,00,000 కోట్లు అయితే వ్యయం అనేది 1,33,000 కోట్లు అవుతుంది. మేము ఏం పథకాలు ఇవ్వగలమని చెప్తుండే. పెద్ద మనిషి తెలియదండి ఎన్నికల ముందు. నువ్వు 42 సంవత్సరాలు ఇండస్ట్రీల్లో గత అనుభవం ఉన్న వాళ్ళు అనేది చాలా విషయాల్లో చెప్పడం అనేది జరిగింది. ఈరోజు ఆ పద్ధతిలో ముందుకు పోతుండ్రు. మరి గత వైసీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలో కొత్త జిల్లాలన్నింటిలో కూడా ఈ కాలేజీలు పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉండడం వల్ల సంవత్సరానికి 2,800 సీట్లు అనేవి వస్తాయి. ఇప్పుడు చిన్న చితక ఎవరైతే మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి అప్పుడు రాజశేఖర రెడ్డి పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ మేట్తో ఈరోజు ఇంజనీరింగ్లు కానీ డాక్టర్ సీట్లకు సంబంధించి చదువుకుంటున్నారు. ఈరోజు ఉంది గీతం కాలేజీ. ఎవరైతే మనకు భర్తగా ఉన్న ఎంపీ గారు అక్కడ సీట్ కావాలంటే ₹1 కోటి పైచీలు కడితే కానీ సీట్ వచ్చే పరిస్థితి అనేది లేదు. ఈరోజు మరి ప్రైవేట్ కాలేజీలు ఇవ్వడం వల్ల చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే విదేశాలకు వెళ్ళిపోతున్నారు. 25 లక్షలు కట్టుకొని ఏదో రష్యా కానీ ఫిలిప్పీన్ కానీ ఇలాంటి దేశాలకు వెళ్ళిపోయి ఆయన అక్కడ చదువుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ డాక్టర్ అయ్యే పరిస్థితి అనేది ఈరోజు ఉంది. అంత దౌర్భాగ్యాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది ముందుకు తీసుకెళ్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మీరు పీపీపీ పద్ధతిలో ఇస్తామన్న 10 మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వంలోనే కొనసాగించాలి. రెండోది కోవిడ్-19లో చూసాం. కోవిడ్-19లో ఈరోజు మనకున్న 140 కోట్ల మంది, ఆనాడు ఉన్నది 133 కోట్ల మంది ఉంటే వైద్యం అనేది అందలేక అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని చాలామంది ప్రజలు చనిపోయారు. ఎందుకు ఏదైతే వైద్యం అనేది లేక ఈరోజు మన క్యూబా దేశం ఉంది, 2 ఉమ్మడి రాష్ట్రాలు కలిపి 10 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళంతా డాక్టర్లను ఇతర దేశాలు పంపించి వైద్యం అనేది అందించే పద్ధతులు అనేది చేశారు. ఆ వైద్యం అనేది ప్రజలకు అందాలి అనుకుంటే ఈరోజు ప్రైవేట్ కాలేజీలు మీరు ఇవ్వడం వల్ల వైద్యం కూడా అందదు. ప్రభుత్వ ఆధీనంలో నడిస్తే ఈరోజు ఏదైతే పాడేరులో కట్టారండి సుందరంగాన, ఆ సుందరంగా కట్టిన బిల్డింగ్లో అక్కడ మరి ఏదైతే గిరిజన కాలైన వాళ్ళు కానీ గిరిజనులు కానీ వైద్యం అనేది అందుబాటులో ఉంటుంది. లేదా మరీ క్రిటికల్ పొజిషన్ అంటే ఇక్కడ కేజీహెచ్కి వచ్చి 110 కిలోమీటర్లు రావాల్సిన పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి ప్రభుత్వ కాలేజీలు అనేది ప్రభుత్వంలోనే నడపాలనేది సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఈ ఉన్న 17 కాలేజీలకి మీరు ఎంత పెట్టక్కర్లేదు, 6,500 కోట్ల రూపాయలు పెడితే ఈ భవనాలు అనేవి పూర్తిగా నిర్మాణం అవుతాయి. 5 కాలేజీలు ఇప్పటికే ఏదైతే మరి కొత్తగా ఉన్న వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఉన్న 10 కాలేజీలు పీపీపీ పద్ధతిలో మీరు ప్రైవేటు వాడికి ఇస్తే సిపిఐగా ఈ యొక్క ఆందోళన పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.